ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 31వ తారీఖు కొన్ని గంటలలో కొద్ది గంటలు ఉన్నాయి. మనము నూతన సంవత్సరము 2026వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క జాలిని బట్టి ఆయన మన జీవితంలో ఈ యొక్క సంవత్సరం చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఈ సంవత్సరము ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతో కన్నీరు, ఎంతో కష్టాలు, ఎన్నో వేదనలు, ఏదేమన్నప్పటికీ ఆయన మనకు జయాన్ని ఇచ్చాడు. అన్నిటిలో కష్టాల నుంచి, నష్టాల నుంచి, కన్నీటి నుంచి, వేదన నుంచి, భయం నుంచి, భీతి నుంచి, రకరకాల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యలు, అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఇక రకరకాల వెలుచూపు, ఇలాగా ఎంతగానో ఇబ్బంది పడిన పరిస్థితులు అన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కనుపాపలో భద్రపరిచాడు. ప్రతి సమస్య నుంచి మనకు విడుదల కలుగు చేసుకుంటూ వచ్చాడు. ఏ సమస్య మనకు సమస్యగా అనిపించలేదు. ఎందుకు? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క అరచేతుల్లో చెక్కిన విధానాన్ని బట్టి మనం ఏ రీతిగా ఉన్నాము. ఏ సమస్య మనకు ఇబ్బందిగా అనిపించలేదు. సమస్యను చూసి మనం జడిసాం, కానీ మన దేవుడు మనల్ని ఏమాత్రము బాధకు గురి చేయలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. మనము ఈ 31 రాత్రి మాత్రమే ఆయన సన్నిధించడం కాదు, కానీ మనము ఈ యొక్క నూతన సంవత్సరం మొదలుకొని ఈ యొక్క 31వ తారీఖు డిసెంబర్ చివరి రోజు, ఈ చివరి గంటల్లో ఉన్న మనము ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? మన జీవితాంతము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకునేవాడు. ఎక్కడుందది? కీర్తన 49వ అధ్యాయం యెషయా 49లో ఉంది. ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకునేవాడు. మరి ఆయన ఎత్తుకోవాలి అంటే, ఆయన యొక్క రెక్కల నీడలో ఆశ్రయాన్ని పొందాలి అంటే, ఆయన దక్షిణాస్తాల్లో మనం భద్రపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను అని దావీదు భక్తుడు అంటున్నాడు. మరి మనం కూడా, నువ్వు నేను వాక్యం వింటున్న మనందరం కూడా ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి. నిత్యం ఆయన కీర్తి మన నోట ఉండాలి. యెహోవాను బట్టి అతిశయించే వారంగా ఉండాలి. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. మనం అన్ని విషయాల్లో అతిశయించే వారంగా దేవుడు చేస్తున్నాడు. దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులంటే ఎవరు? దేవుని నమ్ముకున్నవారు, దేవుని ప్రజలు, దేవుని యొక్క జనాంగము. నీ పట్ల, నా పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల చేసే కార్యాలను చూసి వారు సంతోషించే వారంగా ఉన్నారు. నీకు దేవుడు చేసే గొప్ప కార్యాలను చూసి వారు హర్షించేవారుగా ఉన్నారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఎక్కడున్నప్పటికీ ఇతరులు కూడా మనతో ఏకీభవించి దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. మనం ఏకంగా కూడి ఆయన నామంను గొప్ప చేయుదుము. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాను అన్నాడు. మనం ఏం చేయాలి? వేరొక మాటలు, వేరొక సంభాషణలు సమయం వేస్ట్ చేయకుండా దేవుని యొక్క నామమును మనం గొప్ప చేసే వారంగా ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మనం ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద మాత్రం విచారణ చేయాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ సంవత్సరము దేవుడు మనల్ని ప్రతి ఒక్క భయాన్ని నుండి, ప్రతి ఒక్క భీతి నుంచి మనల్ని తప్పించాడు. అలాగే వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఎందుకు లజ్జింపకపోవు చెప్పండి? వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. మనము దేవుని నమ్ముకున్న కారణంగా, దేవుడు మన చుట్టూ ఉన్న కారణంగా, ఆయన దక్షిణాస్తాల్లో భద్రపరచబడిన కారణంగా మనం ఎప్పుడు సిగ్గుపరచబడము, ఎప్పుడు అవమానపరచబడము, ఎప్పుడు హేళన చేయబడము. హేళన కాకుండా దేవుడు మనల్ని ఆయన యొక్క
సురక్షితమైన రెక్కల క్రింద ఆయన మన చుట్టూ ఆవరించిన కారణంగా మన ముఖాలు ఎప్పుడు లజ్జింపకపోవును. అంటే ఏంటి? సిగ్గుపడకుండా దేవుడు ప్రతి విషయంలో నీకు విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పటి నుంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. 31వ తారీఖు నువ్వు దేవుని యొక్క వాగ్దానాలు తీసుకుంటున్నావు. దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నాడు. ఇప్పటి నుంచి నీ ముఖం ఎప్పుడు లజ్జింపకపోవును. సిగ్గుపడే స్థితిలో ఎప్పుడు ఉండవు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు? పై స్థితిలోనే ఉంటావు. ఎందువలన? దేవుని కృపను బట్టి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు నిన్ను ఎత్తులో ఉంచుతాడు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉందో ఆయన కృప కూడా అంత ఎత్తుగా ఉంది. నువ్వు ఆయన ఇష్టపడుతున్నావు. దేవుడు అంతకన్నా నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రేమించాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఏ విషయంలోనూ సిగ్గుపడవు. అమ్మో అనుకుని ఒక సెకండ్ అనుకుంటావేమో, వెంటనే నీకు విజయం ప్రాప్తిస్తుంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మనం మొరపెట్టినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో మనం మొరపెట్టినప్పుడు, మన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, మన అంతరంగాన్ని చూసే దేవుడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇప్పటి నుంచి నీకు ఇవ్వబోయే శ్రేష్టమైన వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకొని నీ జీవితము సుఖము సౌఖ్యంతో నిండుకొని దేవుని నిత్యము ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుడు నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించాడు కాబట్టి ఏం చేయాలి? ఈ సమయం నుంచి నిత్యము మన నోట ఆయన స్తుతిగానం ఉండాలి. 34 మొదటి వచనంలో ఏం చూసుకున్నాము? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. మనం ఎప్పుడు వాక్యం వింటున్న మనందరము, మన కుటుంబ సభ్యులందరూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి. ఈ ఒక్కరోజే కాదు, మరలా వచ్చే 2026 సంవత్సరము 31వ తారీఖున మరలా వాగ్దానాల కోసం రావడం కాదు. ప్రతిరోజు ఆయన సన్నిధించే వారంగా ఉంటే దేవుడు ప్రతి విషయంలోనూ ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. స్పష్టంగా మాట్లాడవు ప్రభువా. తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ నామంను గొప్ప చేస్తే ప్రభా, మమ్మల్ని గొప్ప చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా. నిన్ను బట్టి అతిశయించే కృపను మాకు అనుగ్రహించావు ప్రభా. ఆ కృపను ఎల్లప్పుడూ భద్రంగా దాచుకొని నీ నీడలో, నీ యొక్క దక్షిణాస్తాల్లో తండ్రి ఉండి ప్రభా నాయన ప్రతి విషయంలో విజయం పొందుకుంటూ సరే ముందుకు సాగిపోయే జీవితాలను మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.